మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఏందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా, ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలు ఎంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటాను. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో, చూసావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటానో చూసారా? తీసుకోండి తీసుకోండి. మీ సంచి ఉండి సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా, సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో, ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో హలో, ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఇంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? ఏయ్, అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏ, నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ, అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపెక్కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు పోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యారు. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్ రా మామా? ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? సారీ, వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు వెళ్ళండి. మామ, లవ్ చేయడం మొదలెట్టాక
ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా. అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? ఇలా చూడరా నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మిల్సా? ఓకే ఓకే సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి? అంటే ఎక్కడ దక్కోవాలి? అయ్యో ఎక్కడైనా దాక్కో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాక్కో. రమ్య, ఇది పాత టికెట్ కదా? హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ ఏమిటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బాయ్. Hey!
నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి, ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఏయ్ మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదైనా అడిగావు అనుకో, వాళ్ళు మనం వెంటబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవురా. నువ్వు గమ్మునుంటరా, అందుకని చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా, నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు. ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణ, హలో. రే మామా, చెప్పమావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో? నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటా, ఇప్పుడు ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రామావా. ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఏం చేయక్కర్లేదు, ఇలా ఉంటే నమస్కారం నాన్న. భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? చెప్పండి. మీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీటిని కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇవి మీకు. ఐఎమ్ అడ్వకేట్ అశోక్. హాయ్. ఫోన్ by the touch. ఫ్రెష్. చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో. హాయ్ ప్రీతా. ఒకసారి బయట చూడు. ఎవరు? ఇట్స్ మీ అశోక్. పైన look up. హాయ్. హౌ ఆర్ యు? ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైన్, ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర, సారే, పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో, ఇది కుదిరే బేరం కాదు కానీ. అయ్యా ఎందుకైనా పాపం ఏంటండి మీరు? ఈ మాత్రం బతుకుతున్నావు.
రే రే నువ్వు కొంచెం ఊరుకోరా. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో ఏదో మనం వేళ దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలు కష్టాలు పెడతారు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర పేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పెంచలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు. నేను అబ్బాయి తండ్రిని, నేను సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెడ్డీ కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నా, అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్క కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లాడు అయ్యా నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా. భాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్య? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. సరేరా, రండి సార్, రండి. ఇవన్నీ తీసేసాయి, స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నా వల్ల కావట్లేదు శివ. రాఘవయ్య గారు. నేనే, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి చూస్తున్నావు? అది కాదు సార్, రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు సార్. అది కాదు సార్, నేను బయటికి పోరా, బయటికి పోరా. సార్ నేను చెప్పేది బయటికి పోతావా లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్. అది కాదు సార్, నేను బయటికి పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా, ఏంటయ్యా నువ్వు వదిలితో మాట్లాడుతూనే ఉన్నావు? నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా? డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరినైతే కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి ఇబ్బంది పెడుతున్నాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు, ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అది నీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. ఓయ్, అల్లుడి కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను. ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కనిపించావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపు బొమ్మని చెప్తున్నావా? ఏమయ్యా, అరవకయ్య అందరూ వేడుక చూస్తున్నారు. చూడనివయ్యా, బాగా చూడని. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు, రానండి మేము అడుగుతాం.
మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తే అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యో, వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొప్పడానికి ఒక్కడి చాలని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు కానీ మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పకుండా. ఎవరండి ఆయన రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు? ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. మన బెటర్ కాదు. పోన్లే నాన్న. ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది. చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రానిపో, నేనే తనతో మాట్లాడతాను. రేయ్, నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదన్నా, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని. నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. నేను మాట్లాడతాను. వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే. మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్లుంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడొకడు వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి? రేయ్, ఆగరా అక్కడ. ఏంటి, ఎవరు అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దనే నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికి నోటు పెట్టాడు మాట్లాడుకో. ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది. నాకు భయం వేస్తుంది శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? చూస్తా. నువ్వు మా ఇంటికి చేసినందువల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదండి అనుకు నువ్వెవరు? మీ పిల్ల మీ ఇష్టమా? మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మేళ వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకొచ్చి అర్థమయ్యేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి వెళ్ళి రచ్చ చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.